రాజకీయాల్లోకొచ్చారు. పెద్ద ఇవాంజలిస్ట్‌గా ఉన్న మీరు రాజకీయాల్లో దిగారు. ప్రజాశాంతి పార్టీ 2008లో పెట్టారు. కరెక్ట్. ఎందుకు పెట్టారు అసలు? ఆ పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? ఒకే ఒక కారణం. హ్మ్. ఇప్పుడున్న పార్టీలన్నీ అంబేద్కర్ ఫాలోయింగ్ కాదు. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, లక్షల కోట్లు దోచుకుంటున్న పార్టీలు. 5 లక్షల కోట్లు దానం చేసిన నన్ను చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి రాజశేఖర రెడ్డి గారు, అందుకే సోనియా గాంధీ. ఆ కోపంతోనే పెట్టారా? కోపం కాదు. హ్మ్. ఎవరు అధికారం ఇచ్చారు? ఏలేదు 20 కోట్లు అడిగారు. హ్మ్. చాలా ఖర్చు పెట్టాడు. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లీడరు రాజశేఖర్ గారు మొత్తం 150 మంది సంతకాలు పెట్టారు. అమ్మా డాక్టర్ పాల్ అంటే ఈజ్ గాడ్ ఆఫ్ హిందూస్ అని లెటర్, గాడ్ ఆఫ్ హిందూస్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అని పెట్టి లెటర్ రాస్తే నథింగ్ డూయింగ్ అన్నది ఆవిడ. గులాం నబీ, అహ్మద్ పటేల్, సుశీల్ కుమార్ సిందేవ్ పెద్దలందరూ మన చారిటీకి వచ్చి సార్ చెప్పించకండి మా పార్టీ నాశనం అయిపోతుంది. ఇప్పుడు దేశం అంతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? తెలంగాణ, కర్ణాటకలో ఉంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ లో తెలంగాణలో వైపౌట్ అయిపోతుంది. ప్రజాశాంతి దెబ్బకు అవుట్ అయిందంటారా? అది కాంగ్రెస్ పార్టీ ప్రజాశాంతి దెబ్బకు, ప్రజాశాంతి దెబ్బకు కాదు, దేవుని దెబ్బకు, ప్రజల దెబ్బకు. పీస్ మిషన్ క్యాన్సిల్ చేయడం అంటే అర్థం ఏంటి? 100,000 కోట్లు వస్తున్నాయి. ఇదే సిటీ హైదరాబాద్ లో 53,000 మంది అనాథులకు, వితంతులకు ప్రతి నెల డబ్బులు పంపించారు. పీస్ మిషన్ ఇంకా కంటిన్యూ అవుతుందా స్టిల్? లేదు. ఎఫ్సిఆర్ఎల్ అన్ని క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు మేము రాగానే రెస్టోర్ చేస్తాం, ఎఫ్సిఆర్ఎల్ ఇస్తాం, లక్షల కోట్లు తెద్దాం అన్నారు. సో నేను పార్టీ ఎందుకు పెట్టాను అంటే ప్రజాశాంతి పార్టీ తప్ప. అదే అన్నారు గద్దర్ అన్న. 15 ఇంటర్వ్యూలు చూడండి మీరు. మీ 10 టీవీ కూడా ఇంటర్వ్యూ చేసింది. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అని చక్కని పాటలు. నాకు గద్దర్ అన్న ఎవరో తెలియదు, ప్రపంచంలో అంతా తిరిగినండి. ఆయన ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇంజనీరా, ఇంత సింగరా, సాంగ్ రైటరా? నో నిర్మాణం గద్దరన్న. ఏదో మునుగోడులో కూడా బరిలో దింపాలనుకున్నారు కదా, ఆయనే దిగుతానని క్యాంపెయిన్ చేశారు. ఆయన ఎత్తుకుపోయారు, కిడ్నాప్ చేశారు. కొడుకును పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, కూతుర్ను పట్టుకుంది ఇంకొకరు. కేసీఆర్ గారు కేసులు పెట్టారు, బీజేపీ వాళ్ళు చిత్రహింస చేశారు. ప్రజాశాంతి పార్టీ అక్టోబర్ 6 బీఆర్ఎస్ పుట్టినరోజు చేరి ఎందుకు 1 అవర్ ముందు ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, ఇది కుటుంబ పార్టీ, ఇది కుల పార్టీ, ఇది లక్షల కోట్లు దోచుకున్న పార్టీ అని ఆయన చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్, డీజీపీ సాంగ్లియానా గారు, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు, చీఫ్ సెక్రటరీ రోషే గారు బ్రతుకున్నారు ఇక్కడే ఎమ్మెల్యే కోటస్లో. ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, గద్దరన్నలు, డీజీపీహెచ్డి సాంగ్లియానా ఎందుకు కండువా కప్పుకొని జాయిన్ అవుతున్నారు? ఎందుకు? ఒకే అందుకు. మార్పు రావాలి. ఆ మార్పు ఓన్లీ కేఏ పాల్ తేగలరు. అభివృద్ధి చేయగలరు, అప్పులు తీర్చగలరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఇవ్వగలరు. దే ఆర్ ఎడ్యుకేటెడ్.